హాయ్ అండి అందరికీ. గుడ్ మార్నింగ్ టీచర్స్. మార్నింగ్ వ్లాగ్ లేసారమ్మా? లే 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 టైం అవుతుందిలే. హాయ్ చెప్పు సార్. సార్ 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 హాయ్ హాయ్. ఓ నువ్వు కూడా పనుకుంటాను, పడతాయి దెబ్బలిగా. లేవాలి, బ్రష్ చేయాలి. ఎంతైంది తెలుసా టైము? ఫోన్ ఏది అసలు? ఇంకోటి అలారం పెట్టినా కూడా అలారం మోగినాకనే 10 నిమిషాలకు లేసుడు మళ్ళీ. లేచి బ్రష్ చేయండి దబదబా. బాబ్బా బాబ్బా అస్సలు వదిలిపోవట్లే నిద్ర కదరే అమ్ము. కమ్ 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 దమ్మా. మరి దాన్ని ఎత్తుకోలే, పెద్దదేనా? బయట వాతావరణం చూడు, చల్లగా ఉంది అసలే. ఒకటి, రెండు, అన్నం లేదు కదా, ఇంకొక హాఫ్ అన్నం ఎదుగుతుంది. ఇది అన్నము ఎదుగుతుంది, అందుకే గిన్నె మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఇంకోటి కూర ఏమన్నాను? చికెన్ ఉండు. చికెన్ వద్దేమో, మటన్ ఉన్నాయి. ఎట్లా పచ్చిమిర్చి వండుతావా? ఉండొచ్చు పచ్చిమిర్చి కూడా, కరివేపాకు. ఆ రోజు నువ్వు స్కూల్లో తేలేదా? అది అన్నమాట. ఎందుకని అయిపోవట్లేదు? వాడుతూనే ఉన్నా కానీ అయిపోవట్లేదు. వదిలిపెట్టలే? వదిలిపెట్టినా ఏం కూర వండుతానమ్మా ఇంతకి? బెండకాయలు. బెండా? బెండకాయ. ఇది అల్లం మట్టాలి. అమ్మో ఏంటి అవి ఉన్నాయి కొన్ని, మళ్ళీ అన్నీ అని నువ్వు వాళ్ళ బాక్స్ మందం అయితే ఏం మాట వచ్చాయండి. ఏమి పోయిరా బ్రష్ చేయడానికి? వచ్చమ్మా, నాడు బయటకు వెళ్దాంపా. వర్షం పెరగక ముందే బ్రష్లు వేసుకొని స్నానం చేసి తగడితే కదా. మంచిగా బయట కూర్చొని కొత్తాను ప్రశాంతంగా. మబ్బు గట్టినే చేసాను, మళ్ళీ వర్షం పడుతుంది. బెండకాయ కూర ఫ్రై? కూరే వండుతున్నామా. ఫ్రై కొన్నే ఉన్నాయి. నువ్వు ఫ్రై అన్నా కూరే అవుతుంది, కూర అన్నా కూరే అవుతుంది. బ్లాగ్స్ ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కావాలి తొందరగా మీద అయితే కానీ. నీళ్ళు వేడైనాయి, అది చూపించేద్దాము. బాగా చలి పెడతాను సరే. నీళ్ళు వేడైనట్టుంది ఆల్రెడీ.
ఇలా టమాటా చెట్టు మొలుతుంది. చిన్న టమాటా కాయలేము. టమాటా చెట్టు చిన్న టమాటా ములక్కాయలు. కానీ అలా చూడు మంట వేడైనా నీళ్ళు మళ్ళీ బెండకాయ ఎప్పుడు వండింది? ఎప్పుడు వండినావు? ఆ మధ్యలో వండిందట. మూతాట తీయమ్మ. అట్టించి వచ్చినావు అబ్బా చదిరేలోపు కథం పోయి నీళ్ళు తోడి రాలని. ఇంకొకటి పోయి ఇంకొకటి పోతే ఎండిపోయి. చల్లటి గాలి, చల్లటి వాతావరణం. వర్షం మాత్రం ఫుల్గా పడుతుంది. మబ్బు బాగా చేసింది కదా. మొగ్గ కొంచెం పెద్దగా అయిందా గులాబీ మొగ్గ? శామగడ్డ చెట్టు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ పెట్టిన, ఇక్కడ ఒకటి పెట్టిన, పర్లేదు కొంచెం పెద్దగా అవుతున్నాయి. ఓ మల్లెపూలకి ఇప్పుడు పూస్తున్నాయి. డబల్ మల్లె అనమాట ఇవి మై. మొగ్గ వచ్చింది రిచ్ అమ్మ. ఒకటి రెండు రిచ్. ఇక్కడ ఒకటి, ఇంకా ఇక్కడ ఒకటి, ఓ ఇక్కడ ఒకటి, మూడు. ఇంకొకటి ఇంకా ఈడొకటి, ఇంకా ఈడొకటి, ఈడొకటి, మూడు. తులసాకు నవ్వులొచ్చు కదమ్మా రిచ్. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. నీ బర్త్డే వరకు అందవులే. అందవు. ఇంత తాజా తాజాగా ఉన్నాయో పూలైతే. వర్షం పడుతుంది. అన్నం కూర అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఇక అబ్బా ఇక్కడ కూర్చోబుద్ది అవుతుంది తెలుసా పొయ్యి దగ్గర. ఇది చలికి వేడి వేడిగా పొయ్యి చుట్టూ. అమ్మా కానివ్వండి ఇక మీరు. ఓ బాటిల్ కడిగి వాటర్ పోయి పో పోన్నాడు. తలపాగా బాగానే చుట్టినావుగా, మస్తు చుట్టినావు. పొద్దున్న దాకా పోసుకుంటూనే కూర్చో. ఇక కూర ఏమి వండుతావులే కానీ అలా అవుతుంది. ఒక్కసారి మరి చూడు ఫస్ట్. గ్యాస్ అయిపోవాలంటే ఒకసారి పెడతాం. మళ్ళా అన్నం అవుతుంది, అది కూర అవుతుంది. కడంగా అయిపోవాలి కానీ ఎటు కాకుండా సగంలో అయిపోతుంది. వాటర్ సరిపోతాయా? 2 క్యాన్లు ఖాళీ అయినట్టుంది. కొన్ని ఉన్నాయి ఇలా. అది అయిపోయింది. అది నిన్ననే అయిపోయింది. తేవాలి ఇక. ఒకవేళ ఇప్పుడు బండి కూడా రాలేగా. ఇవాళ రాడు, రేపు వస్తాడు. ఒకరోజు తప్పించి ఒకరోజు. ఏంది ఇక్కడ ఈ చీమలు ఏంది ఇట్లా? ఏం చీమ? ఏ చీమలు? ఎందుకని మరి అట్లా? వాటికి చెప్పు ఈ తీయగుండవు, ఇంకోసారి పట్టకండి అని చెప్తే రావు. చక్కెర అని చెప్పేసరికి తీయగుంటాయని వస్తాను.
ఓడింది. అరే చా. అక్క స్నానానికి పోయి రాగానే ఎమ్మటే పోతూనే ఉండాలి ఇచ్చు. మీరు చేయబట్టి నాకు లేట్ అవుతుంది. వస్తూనే ఉండాలి. నువ్వు పోవా చెప్పు, నేను పోతా మరి. ఫ్రై లెక్కనే చేస్తా ఆల్మోస్ట్, మీరేం టెన్షన్ పడకండి. కూర వండుతా అన్నావుగా. అదే కూరే ఫ్రై లెక్కనే చేస్తా. రెండు టమాటాలు ఒకటే. కనిపించవు, టమాటాలు కనిపించవు, ఎందుకు ఏరెత్తావు మొత్తం మళ్ళీ? మాయం చేసేస్తా. మాయం చేస్తావు. ఓకే ఫ్రెండ్స్, ఇక ఇదన్నమాట బ్లాగ్. ఇక వంట చేసి అయితే పిల్లలు రెడీ చేయాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఒక మంచి బ్లాగ్ తోటి అయితే నేను ముందుకు వస్తాను. ఎండింగ్ మాత్రం సూపర్. మాయం చేస్తా అన్నావుగా టమాటాలు, నిజంగానే మాయం అయ్యేది. అమ్మో ఏం లేదు, ఇప్పుడు ఏరలేక నాకు 10 నిమిషాలు టైం వేస్ట్. ఓకేనా? ఇట్లా అన్నానో లేదో మరి, అది ఎక్స్పెక్ట్ చేయాలి. ఓకే బాయ్. బాయ్ బాయ్.